అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా 6 తారీఖు నుంచి కుటుంబ కుల గణాంకన అంటే కుటుంబంలోని వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, మనకు ఎటువంటి ఆస్తులు లోన్లు కానీ మనకి ఎటువంటి వెహికల్స్ ఉన్నాయి, ఇలా మన యొక్క కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాన్ని సంక్షిప్తంగా క్లుప్తంగా రాష్ట్ర ప్రభుత్వం కుల గణాంకన పేరుతో సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వే నిర్వహించే అధికారులు చాలా చోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా సోషల్ మీడియాలో కానీ చాలా చోట్ల కానీ మీడియా దృష్టికి రావడం, దాంతోపాటు తెలియని వ్యక్తులకు తెలియజేసేది పోయి వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా వాళ్ళకు తోచిన విధంగా రాయడం కూడా మనం చూస్తున్నాం. 86 అంటే 14 సంవత్సరాలు తర్వాత 23. సార్ ఒక చిన్న విన్నపం సార్, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇక్కడ కులం దగ్గర ముదిరాజ్ అని రాయండి. ముదిరాజ్ అని రాయండి సార్. ఏం తెలియదు, మాకేం తెలియదు చెప్పండి, మేమేం తప్పు మాట్లాడినా మిమ్మల్ని ఏమన్నా అన్నామా? ముదిరాజ్ అని రాయండి సార్. ముదిరాజ్ అన్న దగ్గర మొత్తం కొట్టేసి చూడండి సార్. ఎందుకంటే ఎక్కువ గ్రామాలలో నివసించే వాళ్ళు, చదువుకున్న వీటిపైన పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే మనం కొన్ని న్యూస్ ఛానల్లో సోషల్ మీడియాలో మనం ఒక వీడియో చూడడం జరిగింది. ఆఫీసరు కుటుంబం యొక్క వివరాలు రాస్తున్నప్పుడు కులం అనే పేరు దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి, సార్ ఇక్కడ మేము ముదిరాజ్ అని రాయండి అని అంటే రాసిన తర్వాత మళ్ళీ కొట్టివేయడం జరిగింది. అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ మన వీడియోను కూడా ప్లే చేయడం జరుగుతుంది. సార్ దయచేసి మీరు సర్వే చేసే వ్యక్తులు ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ, మీరు కూడా ఒక నిరుద్యోగిగా ఉండి చదువుకొని ఎటువంటి ఉద్యోగ పరిస్థితి లేక, ఉద్యోగాలు లేక నిరుద్యోగాన్ని అనుభవించి వచ్చిన వాళ్ళే, దయచేసి మీరు మీ వృత్తికి న్యాయం చేయండి. ఎంతోమంది ఉద్యోగం రాకముందుకు మేము ఈ జాబ్ వస్తే ఈ విధంగా దాంట్లో మా అత్యున్నత ప్రతిభను చూపిస్తాము, ప్రజాసేవ చేస్తాము, ప్రజల కోసం పనిచేస్తాము, ఎన్నో ప్రగల్భాలు పలుకుతారు. ఉద్యోగం వచ్చిన కొన్ని రోజుల తర్వాత అహంకారంగా మాట్లాడే విధానం, ఎదుటి వ్యక్తిని తక్కువ చేస్తూ మాట్లాడడం, హేళన చేయడం. నువ్వు ఒకప్పుడు ఆ స్థాయి నుంచే వచ్చావు, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు చేసే పని కరెక్ట్ చేయండి. ప్రభుత్వాలు చేయిస్తున్న పనిని వాళ్ళు మీకు ఇచ్చిన సూచనల ప్రకారం తెలియని వ్యక్తులకు సంక్షిప్తంగా తెలియజేసి ఎటువంటి పొరపాట్లు జరగకుండా వారి యొక్క వివరాలను తెలుసుకొని తెలియని ఏ విషయాల గురించి సంక్షిప్తంగా క్లుప్తంగా వాళ్ళకి తెలియజేసి ఆ వివరాలను రాసే విధంగా ఉండాలి. కానీ ఇలా మీ సొంత నిర్ణయాలకు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా రాయడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఆ ప్లేస్ లో ఉంటే అవతల వ్యక్తి అలా చేస్తే నువ్వు ఒక చదువుకున్న నిరుద్యోగిగా, చదువుకున్న వ్యక్తిగా ఆ విధంగా ఒప్పుకుంటావా? ఆ వ్యక్తి చెబుతున్నాడు క్లియర్ గా, సార్ ఇక్కడ ముదిరాజ్ అని రాయండి. మీరు రాసేటప్పుడే ఇన్ని తప్పులు చేసి సర్వే ఆన్లైన్ లో చేసేటప్పుడు ఆ తెలుగు సరిగా రాదు, తెలుగు మాట్లాడడానికి రాదు, చదవడానికి రాదు, ఆన్లైన్ లో కొట్టేవాడు ఇంగ్లీష్ మీడియం చదివిన వ్యక్తి అయితే
అలా ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా కొట్టడం వల్ల కూడా ఇప్పటికీ ఎంతో మంది ప్రజలు, నిరుద్యోగులు, ఎంతో మంది చాలా ఇటువంటి విషయాల వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు ఒక ఉద్యోగిగా ఉన్నప్పుడు నీకు సర్వేకి సంబంధించి శిక్షణ ఇచ్చి పంపించినప్పుడు నువ్వు టైం వృధా చేసుకొని వాళ్ళ ఇల్లు తిరిగి క్లియర్ గా తిరిగినప్పుడు క్లియర్ గా రాయడానికి మీకేమి ఇబ్బంది అవుతుంది? మీరు చేసే చిన్న చిన్న తప్పులు ప్రతి ఒక్క ప్రజలు, సామాన్యుడు తాను వివరాలను తెలియజేసినా నువ్వు సంక్షిప్తంగా క్లుప్తంగా రాయనప్పుడు ఆ వ్యక్తి నెక్స్ట్ తనకు ఇతర వ్యక్తులకు వచ్చి తనకు వాళ్ళకు వచ్చే ఉపాధి హామీలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ అందనప్పుడు ఆ మీ సేవల చుట్టూ ఆ మండల ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు అంటే తిరుగుతారు. అక్కడికి వచ్చినప్పుడు అధికారులు కూడా కనీస స్పందన చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు రాసేటప్పుడు క్లియర్ గా రాయొచ్చు కదా. మీకు ఇచ్చింది, మీకు ఒక బాధ్యతాయుతమైన పని అప్పగించినప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఇలాంటి చర్యలకు పాల్గొంటే ప్రభుత్వం వెంటనే ఇలాంటి వాళ్లకు తగిన శిక్షణ వేసి ఇటువంటి పొరపాట్లు కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కుటుంబ కులగణాంకన ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిర్వహించడం జరుగుతుంది. ఈ మధ్యన కులాల పిచ్చి, కులాల పేరుతోటి మొత్తం మాకుల సంఘాలు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు, మాకుల సంఘాలు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పే నాయకులు కూడా ఇలాంటి వాటిని ఖండించాలి. వెంటనే ఇటువంటి వాళ్ళను ఉపేక్షించకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరియు మీ కుటుంబ సర్వే చేసే ప్రతి ఒక్క మహిళ గాని, పురుషుడు గాని, ప్రతి ఒక్కరు మీరు చేసే పని శ్రద్ధతో చేయండి. మీరు చేసే చిన్న తప్పు అక్కడ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు ఈ విధంగా ఇలాంటి చర్యకు పాల్పడకుండా తెలియని వ్యక్తులకు ఈ విషయంపై సంక్షిప్తంగా తెలియజేసి మీరు పూర్తిగా వాళ్ళ వివరాలను రాయండి. మీ ఇష్టానుసారంగా ఏదో మొక్కుబడిగా పని అప్పగించారు, ఈ రోజు ఈ ఫామ్ నింపి ఇచ్చేస్తే అయిపోతుంది, రోజుకి ఇన్ని ఫామ్స్ నింపాలి, వీటిని పని అయిపోగొట్టుకుంటే పబ్బం గడుపుకుంటే సరిపోతుంది అని చేయడం కరెక్ట్ కాదు. రేపు మీరు సర్వే నిర్వహించిన తర్వాత ఎటువంటి తప్పులు జరిగినా, ఎటువంటి పొరపాట్లు జరిగి వాళ్లకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ వాళ్ళకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకి సరిగా అందకపోయినా కానీ కూడా దానిపైన పాపం మీరే మూటగట్టుకుంటారు. దయచేసి ఎవ్వరు ఇటువంటి చర్యలకు పాల్పడకండి. మీరు ఒకవేళ మీకు ఓపిక లేకపోతే వాళ్ళ లోకల్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా చెప్పండి, మీరు చేయకున్నా సరే. కానీ ఇటువంటి పొరపాట్లు మాత్రం చేయకూడదని మా ఛానల్ ద్వారా, ప్రజల ద్వారా ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా మీ ఇంటికి సర్వేకి వచ్చిన వ్యక్తిని అక్కడ ఏముంది, ఆ ఫామ్ లో ఏముంది, ఏంటి గురించి అడుగుతున్నారు, మీకు సంబంధించిన మీ దగ్గర ఏదైతే ఉందో అవే చెప్పండి. లేని వాటి కోసం, లేని ప్రజల మెప్పు కోసం కానీ, దానికోసం అటువంటి వాటి కోసం కానీ మీరు ఎటువంటి విషయాలు క్లియర్ గా రాయించుకోండి. చిన్న చిన్న పొరపాట్లే అనుకుంటాము కానీ అది పెద్ద శాపంగా మారి మనకు వచ్చే పథకాలు కానీ, ప్రభుత్వం నుంచి అందే పథకాలు మనకు వచ్చేటివి ఏవి రాకుండా పోతాయి. ఎందుకంటే వీళ్ళు చేసే సర్వేల చిన్న తప్పులు ఉంటే అటు మనకు ఆన్లైన్ లో చేసేటప్పుడు కూడా అతిపెద్ద తప్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. స్పెల్లింగ్ మిస్టేక్లు కానీ, కొంత అర్థం కాక కానీ ఆన్లైన్ లో ఎక్కియడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తించుకోవాలని కోరుకుంటూ జై హింద్.